హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యదుభూషణ్, సీనియర్ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియోలో మనం సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని తెలుసుకోబోతున్నాము. సీటెట్ 2025 ఇది ప్రతి సంవత్సరము 2 సార్లు నిర్వహించబడుతోంది కేంద్ర ప్రభుత్వం చేత. 2011వ సంవత్సరం నుంచి సిన్స్ 2011 ఇది కండక్ట్ చేయబడుతుంది. ఇప్పటికి దాదాపుగా 26 సార్లు ఈ పరీక్షను కండక్ట్ చేయడం జరిగింది. ఈ పరీక్షకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను మనం పరిశీలిస్తే ఈ పరీక్షలో ఉన్నటువంటి చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి మనం అన్ని ప్రశ్నల్ని నిరభ్యంతరంగా ధైర్యంగా మనము టిక్ పెట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేయబడుతుంది. అంటే మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు, అదేవిధంగా ఓఎంఆర్ షీట్ ఇస్తారు. మనం ఓఎంఆర్ షీట్ మీద రౌండ్ ఆఫ్ చేయాలి, తర్వాత మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ స్టార్టింగ్లో 2011లో కండక్ట్ చేసినప్పుడు ఒకసారి పాస్ అయితే 7 సంవత్సరాల వరకే వ్యాలిడిటీ ఉండేది. తర్వాత కాలక్రమంలో దీన్ని వ్యాలిడిటీని లైఫ్ టైంకి మార్చడం జరిగింది. కాబట్టి ఒకసారి కనుక మీరు సీటెట్ పాస్ అయినట్టయితే దాని యొక్క వ్యాలిడిటీ, దాని యొక్క గుర్తింపు జీవితకాలం పర్యంతం ఉంటుంది. తర్వాత దీని యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్టయితే 150కి ఉండేటువంటి ఈ పరీక్షలో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 60% మార్క్స్ తెచ్చుకోవాలంటే 90 మార్కులు రావాలి. రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 82 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ సీటెట్ అనేటువంటిది అందరు టీచర్లకు మ్యాండేటరీ. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్లందరికీ, వెదర్ దే ఆర్ గవర్నమెంట్ టీచర్స్, ప్రభుత్వ ఉపాధ్యాయులైనా ప్రైవేట్ ఉపాధ్యాయులైనా అందరికీ మ్యాండేటరీగా గవర్నమెంట్స్ అన్నీ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్స్ అన్ని, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వివిధ రాష్ట్రాలన్నీ. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించేటువంటి అన్ని రకాల టీచర్ పోస్టులకు సీటెట్ అనేటువంటిది మ్యాండేటరీ. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలన్నింటికి కూడా టెట్ ఆర్ సీటెట్ మ్యాండేటరీ. దీని యొక్క స్కోర్ను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రైవేట్ టీచర్స్ కూడా, ప్రైవేట్ స్కూల్స్ కూడా కొత్తగా ఉద్యోగంలో తీసుకున్నటువంటి, అంటే బీఎడ్ డిఎడ్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు వెళ్తుంటే ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళకు కూడా సీటెట్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ సీటెట్ ఉన్న వాళ్ళని నియమించుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి పేపర్ 1ని పేపర్ 2ని క్వాలిఫై కావాల్సిందిగా నేను సూచిస్తున్నాను. అదేవిధంగా ఈ పరీక్షను మీరు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు రాసుకోవచ్చు. ఒకసారి స్కోర్ వచ్చింది, ఇంకా మెరుగైన స్కోర్ గురించి మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇవి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు. నెక్స్ట్, ఈ పరీక్ష 2 పేపర్లు ఉంటుంది. మీరు పేపర్ 1 అయినా రాసుకోవచ్చు, లేదా పేపర్ 2 అయినా రాసుకోవచ్చు, లేదా 2 పేపర్లు రాసుకోవచ్చు, మీ యొక్క క్వాలిఫికేషన్స్ను, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి. మరి పేపర్ 1 ఎవరు రాయాలంటే ఎవరైతే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎడ్ పూర్తి చేసి ఉన్నారో, అంటే ఎవరైతే 1 to 5th 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు క్లాసెస్ టీచ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని సాధారణంగా మనం సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటున్నాము. వాళ్ళు తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాల్సి వస్తుంది. ఇందులో 5 భాగాలు ఉంటాయి. మొదటి భాగము పేరు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. దీన్నే మనము విద్యా మానవ విజ్ఞాన శాస్త్రం అంటున్నాము. 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా రెండవది మ్యాథమెటిక్స్ సబ్జెక్టు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్ని అడుగుతారు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ మెథడాలజీ కూడా, బోధనా పద్ధతులు కూడా అడుగుతారు. అంటే 15 మార్కులు కంటెంట్ ఉంటుంది, 15 మార్కులు మనకి టీచింగ్ మెథడాలజీ ఉంటుంది. ఇదంతా ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది. మనము ఇది 30 క్వశ్చన్స్కి 30 మార్కులు. రెండవది 3వ సబ్జెక్ట్ ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇది కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతికి ఉండేటువంటి ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ 15 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా ఈవీఎస్ మెథడాలజీ, బోధన పద్ధతులు 15 మార్కులకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. ఇవి 2 భాషలు మీకు నచ్చిన ఎంచుకోవచ్చు. సాధారణంగా తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు కానీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు కానీ L1ని తెలుగు సబ్జెక్టుగా ఎంచుకుంటున్నారు, L2ని ఇంగ్లీష్ సబ్జెక్టుగా ఎంచుకుంటున్నారు. మీరు ఎట్లా ఎంచుకున్నా దానిలో మార్పు అయితే ఉండదు. ఇందులో 15 మార్కులకు కంటెంట్ ఉంటుంది. అంటే ప్యాసేజెస్ ఇస్తారు, ప్యాసేజెస్ సాధారణంగా ప్రశ్నలకు జవాబులు రాయాల్సి వస్తుంది. 15 మార్కులు మనకి టీచింగ్ మెథడాలజీ ఉంటుంది, బోధనా పద్ధతులు ఉంటుంది. సేమ్ L2 ఇంగ్లీష్లో కూడా 15 మార్కులకు కంటెంట్ ఉంటుంది, అదేవిధంగా 15 మార్కులకు టీచింగ్ మెథడాలజీ ఉంటుంది. ఈ విధంగా 150 క్వశ్చన్స్కి 150 మార్కులు ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే 2.5 hours ఉంటుంది, 2.5 గంటల టైం ఉంటుంది. ఈ 2.5 గంటల టైం చాలా ఎక్కువ అని మనం అనుకుంటున్నాం, కానీ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు టైం సరిపోదు. ఎందుకంటే ఇచ్చేటువంటి క్వశ్చన్స్ లెంగ్తీ ఉంటాయి, ప్యాసేజెస్ లెంగ్తీ ఉంటాయి, కాబట్టి టైం సరిపోదు. చాలా ఎఫెక్టివ్ ప్రాక్టీస్తో మాత్రమే మనము ఇందులో పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాస్ పర్సెంటేజ్ కూడా చాలా
మనకు ఎక్కువ మార్కులు పెట్టడం జరిగింది. 60% మార్క్స్ అంటే చాలా ఎక్కువ. 150కి 90 తప్పనిసరిగా రావాలి అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి. రిజర్వ్డ్ వాళ్ళకు ఖచ్చితంగా 82 రావాలి. లాస్ట్ ఇయర్ సీటెట్ 2024 డిసెంబర్లో కండక్ట్ చేసిన దాని పర్సెంటేజ్ చూస్తే 24% మాత్రమే పాస్ కావడం జరిగింది. అంటే 100 మంది పరీక్ష రాస్తే 24 మంది మాత్రమే పాస్ అవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ పరీక్ష రాయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడే మొదటిసారి స్టాండర్డ్గా కనుక ప్రిపరేషన్ అయినట్టయితే ఒక 3 నెలల నుంచి 6 నెలల అడ్వాన్స్గా, ఇప్పుడు జూలైలో జరగబోతుంది పరీక్ష, డిసెంబర్లో జరుగుతుంది ప్రతి సంవత్సరం. డిసెంబర్ పరీక్షకు మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి, జూలై పరీక్షకు జనవరి నుంచి ప్రిపేర్ కావాలి, డిసెంబర్ పరీక్షకు జూన్ నుంచి ప్రిపేర్ కావాలి. అట్లా ఒక 6 నెలల ముందు నుంచి కనుక మీరు ప్రిపరేషన్ అయినట్టయితే తప్పనిసరిగా మీరు పరీక్షల్లో మొదటిసారి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ రెండో పేపర్ చూద్దాం. ఈ రెండో పేపర్ ఎవరు రాయాలంటే బీఎడ్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా క్లాసెస్ 6th నుంచి 8th వరకు టీచ్ చేయాలనుకున్న వాళ్ళు, వీళ్ళని మనం మామూలుగా స్కూల్ అసిస్టెంట్ అంటున్నాము, వాళ్ళు రాయాల్సి వస్తుంది. ఇందులో 4 పేపర్లు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సేమ్ అదే సైకాలజీ సబ్జెక్టు, 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉంటాయి. తర్వాత రెండవ సబ్జెక్ట్ దగ్గర మీకు ఆప్షన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచ్ చేసే స్టూడెంట్స్ ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 6th, 7th, 8th కంటెంట్ చూసుకోవాల్సి వస్తుంది. అంటే 30 మార్కులు కంటెంట్ ఉంటుంది, మళ్ళీ 30 మార్కులు మెథడాలజీ ఉంటుంది. అంటే మ్యాథమెటిక్స్ కంటెంట్ 15 మార్క్స్, మెథడాలజీ 15, సైన్స్ కంటెంట్ 15, మెథడాలజీ 15 ఉండడం జరుగుతుంది. ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్ల వాళ్ళకి. నెక్స్ట్ సోషల్ స్టడీస్ చెప్పేటువంటి టీచర్లు కూడా 60 మార్కులు, మరి కంటెంట్ మెథడ్స్ వాటికి కూడా ఈక్వల్ ఉంటాయి. వీళ్ళు కూడా 6th నుంచి 8th క్లాస్ వరకు ఉన్న జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ పుస్తకాలను ఎన్సీఆర్టీ స్థాయిలో రెఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది రెండవ పేపర్, ఇది 60 మార్కులకు ఉంటుంది, 60 క్వశ్చన్లు. నెక్స్ట్ మూడవ పేపర్ మళ్ళీ తెలుగు, నాలుగవ పేపర్ ఇంగ్లీష్ ఉంటుంది. అంటే సేమ్ ఇదే విధంగా 6th to 8th స్టాండర్డ్ ఉంటుంది ఇది ఇంగ్లీషు. ఇందులో 15 మార్కులు కంటెంట్, 15 మార్కులు మెథడాలజీ, మళ్ళీ 15 మార్కులు కంటెంట్, 15 మార్కులు మెథడాలజీ. ఇది 6th, 7th, 8th స్థాయిలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనకు సీటెట్కి సంబంధించిన పేపర్ 2. ఈ పేపర్ 2 పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే లాస్ట్ డిసెంబర్ 2024 చూసుకుంటే పేపర్ 2లో 12% మాత్రమే పాస్ కావడం జరిగింది. అంటే ఇది చాలా కఠినంగా ఉందని అర్థం. కాబట్టి దీన్ని కూడా మీరు అడ్వాన్స్గానే ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది సీటెట్ 2024లో మీరు విజయం సాధించాలంటే తెలుసుకోవాల్సినటువంటి కామన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. వీటికి ప్రిపరేషన్కి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఏ విధంగా నోట్స్ రాసుకోవాలి, ఏ విధంగా క్లాసెస్ మీరు ఓన్గా రాసుకోవాలి, నోట్స్ ఏ విధంగా రివిజన్ చేయాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఏ విధంగా మీరు రెఫర్ చేయాలన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. మీరందరూ కూడా రాబోతున్నటువంటి జూలై లేదా డిసెంబర్ పరీక్షకు ప్రిపరేషన్ అయ్యి ఇందులో మీరు విజయం సాధించాలని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అనేది తెలుసుకుందాము. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పిన నేను సిడిపి, మ్యాథ్స్, ఈవీఎస్ L1, L2లో ఉన్నటువంటి క్వశ్చన్స్, మార్క్స్, సిలబస్ మనకు క్లాసెస్ 1 to 5 వరకు ఉండేటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో కావాలి. ఇక్కడ 6 to 8 బుక్స్ అనేటువంటి ఫాలో కావాల్సి వస్తుంది. వీటికి తరువుగా ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి. మీరు ఒక 3 నెలల నుంచి 6 నెలలు సీరియస్గా తప్పనిసరిగా దీనికి సమయం మీరు అలాట్ చేయాలి. మరి ఒకటేసారి 2 సబ్జెక్టులు రాయడం అంటే 2 పేపర్లు రాయడం అనేటువంటిది శ్రమతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఒక్కసారి ఫస్ట్ పేపర్ రాయండి. అంటే ఫస్ట్ పేపర్ అవసరం ఉన్న వాళ్ళు ఫస్ట్ పేపర్ రాయండి, సెకండ్ పేపర్ అవసరం ఉన్న వాళ్ళు సెకండ్ పేపర్ రాయండి. లేదు 2 పేపర్లు అవసరం ఉన్న వాళ్ళు మాత్రము మొదటిసారిలో ఒక పేపర్ రాసి పాస్ అవ్వండి, అయ్యి రెండోసారి ఇంకొక పేపర్ రాయండి. లేదు మేము 2 ఎట్ ఏ టైం రాసుకోగలుగుతాము, అంత కెపాసిటీ ఉంది, అంత టైం ఉంది, ప్రిపేర్ కాగలుగుతామంటే 2 కూడా ఎట్ ఏ టైం ప్రిపేర్ అవ్వటము అనేటువంటిది కూడా ఒక రకమైన పద్ధతి. బట్ మీకు అది స్ట్రెస్ కలిగిస్తుంది. ఎక్కువ టైం ఉంటే మాత్రమే 2 ఎట్ ఏ టైం రాయొచ్చు. 2 ఎట్ ఏ టైం రాసి కూడా ఎట్ ఏ టైం పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. రైట్, ఇప్పుడు మనం ఏ విధంగా ప్రిపరేషన్ కావాలి, వీటికి సంబంధించి మనకు మన అకాడమీ ద్వారా, ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్స్ అనేటువంటిది అందించడం జరుగుతుంది. పేపర్ 1కి, పేపర్ 2కి ప్రతి సబ్జెక్ట్కి వీడియోల రూపంలో క్లాసెస్ మనం టీచ్ చేస్తాం. అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంది, దీనికి సంబంధించి ఒక 30 నుంచి 40-50 క్లాసులు కంటెంట్ టీచ్ చేస్తాం. దానికి సంబంధించిన నోట్స్ అనేటువంటిది ఈ బుక్ ఫార్మాట్లో మనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్తో కూడినటువంటి క్వశ్చన్ బ్యాంక్ కూడా దాదాపు ప్రతి సబ్జెక్ట్కి ఒక 400 నుంచి 500 క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ కోసం ఇస్తాం. అట్లా సిడిపికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ కూడా కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము. మెథడాలజీ కూడా సేమ్ ఒక 40 నుంచి 50 వీడియోల రూపంలో ప్రొవైడ్ చేస్తాము. నోట్స్ ప్రొవైడ్ చేస్తాము. క్వశ్చన్స్ కూడా ఒక 500 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నట్టయితే ప్రతి సబ్జెక్టుకి కనీసం ఒక 30 నుంచి 40 వీడియోలు, అంటే టోటల్గా చూసుకున్నట్టయితే ఒక కోర్సులో
150 నుంచి 200 250 వీడియోలు ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి ఒక 100 నుంచి 200 పేజీల నోట్స్ ఇస్తాము. ఆ నోట్స్ కూడా కనీసం 500 పేజీల నుంచి 1000 పేజీల నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక 500 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాము. ఆ విధంగా చూస్తే దాదాపుగా 2500 నుంచి 3000 క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది మీరు ఒక 3 మంత్స్ టైం కనుక అలాట్ చేసుకుంటే పేపర్ 1లో ఉన్నటువంటి వీడియోలన్నీ చూడొచ్చు, నోట్స్ రాసుకోవచ్చు, టెస్ట్లు ప్రాక్టీస్ చేయొచ్చు. తప్పనిసరిగా సింగిల్ అటెంప్ట్లో పేపర్ 1 పాస్ అవ్వచ్చు. అదేవిధంగా పేపర్ 2 కూడా సిడిపికి, మ్యాథ్స్ అండ్ సైన్స్కి, సోషల్ స్టడీస్కి, L1కి, L2కి క్లాసెస్ ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. వీడియో క్లాసెస్ సేమ్ అదేవిధంగా వీటికి కూడా 150 నుంచి 200 వరకు వీడియోస్ ఉంటాయి. దాదాపుగా 500 నుంచి 1000 పేజీలు నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2500 నుంచి 3000 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే రాబోతున్నటువంటి జూలైలో లేదా డిసెంబర్లో రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవ్వదాం అనుకుంటున్నారు వాళ్ళు తప్పనిసరిగా మా ఎడ్యుకేషన్ అకాడమీ సంప్రదించండి. మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. టోటల్ యాప్ ద్వారానే క్లాసెస్ ఉంటాయి. మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మా అకాడమీ యొక్క నెంబర్ కూడా ఉంది, 9533219914. దీనికి కాల్ చేసి మీరు అడగవచ్చు, లేదా మెసేజ్ ద్వారా అడగవచ్చు, వాట్సాప్ ద్వారా కూడా అడగవచ్చు. మీకు పూర్తి వివరాలు పంపించబడుతుంది. కోర్సులో ఒకసారి జాయిన్ అయినట్టయితే దాదాపుగా మీకు ఒక 1 ఇయర్ పాటు మీరు ప్రిపరేషన్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఒక పేపర్ పాస్ అయినా మళ్ళీ ఇంకొకసారి ఇంకో పేపర్ పాస్ అవ్వచ్చు, లేదా టైం బాగున్నట్టయితే 2 పేపర్స్ ఎట్ ఎ టైం పాస్ అవ్వచ్చు. మీకు కోర్సులో జాయిన్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యి మీరు పాస్ అయినంత వరకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు వీడియోస్, నోట్స్, టెస్ట్స్, అదేవిధంగా మెంటర్షిప్ గైడెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సీటెట్ అనేటువంటిది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే బీఎడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇన్ ఫ్యూచర్ ఏదో ఒక రోజు సీటెట్ వాళ్ళకి అవసరం వస్తుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలి అంటే అది రావడం కష్టం కాబట్టి మనం ముందే పాస్ అయి ఉండడం మంచిది. మీరు గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా సీటెట్ ఉండాల్సిందే. ఈ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్లందరికీ కూడా ఇన్ ఫ్యూచర్ ప్రమోషన్స్ రావాలంటే కూడా ఈ సీటెట్ స్కోర్ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా రాయాల్సింది. ఏదో ఒక రోజు మీరు ప్రమోషన్ వస్తుందన్న ముందు రాయాలంటే అప్పటికి నోటిఫికేషన్ 6 నెలల టైం ఉంటుంది. ప్రిపరేషన్ కావడానికి మనకు ఉద్యోగంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్ అయి పాస్ అయి ఉండడం అనేది బెటర్. అదేవిధంగా డిఎడ్ పూర్తయి ఇప్పుడు ప్రజెంట్గా ప్రైవేట్ టీచర్స్గా కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా సీటెట్ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఉద్యోగం తీసుకునే అవకాశం ఉంటాయి. ఉదాహరణకు బీఎడ్ పూర్తి చేసిన ఒక వ్యక్తి, బీఎడ్ సీటెట్ పాస్ అయిన ఒక వ్యక్తి, ఇద్దరు వస్తే మేనేజ్మెంట్ వాళ్ళు తప్పనిసరిగా సీటెట్ ఉన్న వ్యక్తిని తీసుకుంటారు. ఎందుకంటే అతను క్వాలిఫైడ్ క్యాండిడేట్ అని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది కాబట్టి మీకు ఉద్యోగంలో తొందరగా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ వేతనం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డిఎడ్ పాస్ అయిన వాళ్ళో ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలున్నా మమ్మల్ని ఫోన్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ, అదేవిధంగా వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. ఆల్ ద బెస్ట్.